పబ్లిక్ లో అలాంటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని మొట్టమొదటిసారిగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నా ఛానల్లో. యంగ్ అండ్ డైనామిక్ లీడర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అన్నగారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అభిమానమే ఉంటుంది ఒక పక్క. అడగడంలో కూడా ఎలాంటి విషయంలో తగ్గేదే లేదన్న, బరాబర్ అడిగేస్తాను. అసలు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తికి రాజకీయంగా ఇప్పటి వరకు కూడా ఒక్క విజయం కూడా లేదు. బోకసోట్లు తయారు చేసినారు కాబట్టి. ఓల్డ్ సిటీ వాళ్ళ అయ్యా జాగిర్ అని, ఆ జంగల్ రాజ్ బీహార్ లో ఎట్లా ఉంటది, ఆ ఓల్డ్ సిటీలో అట్లా ఉంది. ఎవ్వరు కూడా ఒక్కడు కూడా ఓల్డ్ సిటీలో వీళ్ళ మీద కంటెస్ట్ చేయడు. వీళ్ళు ముస్లిమ్స్ కి హెల్ప్ చేయరు, ఓల్డ్ సిటీకి డెవలప్ చేయరు, ఇది వాస్తవం. గడ్డం, టోపీ, షెర్వాణి, నేను ముస్లిమ్స్ కి ఛాంపియన్, నేను ఉంటేనే ముస్లిమ్స్ పర్సెప్షన్. అసదుద్దీన్ ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోరు? కుర్తా పజామా వేసుకోవచ్చు కదా, ఎందుకు వేయరు? పఠానీ వేసుకోవచ్చు కదా, ఎందుకు వేయరు? అది కూడా ముస్లిం డ్రెస్సే కదా. అది ఉట్టి షెర్వాణి టోపీలో ఎక్కువగా గడ్డం ఉన్నప్పుడు దాకా హీరో అయితా, విలన్ అయితా, కామన్ మ్యాన్ అయితా నాకు తెలియదు. కానీ మార్పు నేను మొదలు పెట్టా. ఈ లంగా పార్టీ ఓల్డ్ సిటీలో రూల్ చేస్తుంది అంటే బోకస్ ఓట్లు. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ బోగస్ ఓట్లను తీయించే దమ్ముందా? రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు కదా, ఇది వాస్తవం. మళ్ళీ నరేంద్ర మోదీ కాలు మొక్కుతున్నాడు, అమిత్ షా కాలు మొక్కుతున్నాడు. వీళ్ళు కాలు మొక్తారు, వీళ్ళు మొత్తం లోపల పోయి మొత్తం డ్రామా చేస్తారు. బయట వచ్చి పులి 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 అని చెప్తారు. లంగా ఫెలోస్. ఏ రోజు నేను సస్తా ఆ రోజు ఓట్లు పోతాయి. ఎందుకు ఫిరోజ్ ఖాన్ చచ్చినారంటే దీనికోసమే. అప్పుడే భగత్ సింగ్ లాగా నేను హిస్టరీలో ఉంటాను. నేను హిందువులను గౌరవిస్తాను, ముస్లింస్ గౌరవిస్తాను, నా మీద అటాకులు జరిగినాయి. మీకు మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు ఫిరోజ్ ఖాన్. బుల్లెట్ తగిలినది వాస్తవం కాదు, గుండెలో బుల్లెట్ ఉన్నది ఇది వాస్తవం కాదు. మొత్తం లంగ్ రప్చర్ ఉన్నది, లంగ్ పోయింది, టైం డిక్లరేషన్ అయింది, మెజిస్ట్రేట్ వచ్చి చూసింది. దాని తర్వాత బతికిన ఒకసారి స్టాబింగ్ అయింది, 100 స్టిచెస్. అప్పుడు కూడా డైన్ డిక్లరేషన్, మెజిస్ట్రేట్ వచ్చిందా, బతికిన 25-27 టైమ్స్ జైలు పోయి వచ్చిన. 7 to 8 years నా మీద రౌడీ షూటర్ ఉన్నది. దాని తర్వాత మేము తొక్కినాం, దాని తర్వాత మేము జైలుకి పోయినాం, మేము రౌడీ షూటర్ అయినాం. ఏం చేయాలి? గాంధీ వాదనతో మేము వచ్చినాం. మా ఇంట్లో కూర్చొని మా అయ్యకి కొట్టిన తర్వాత, నా భార్యకి నా తిట్టి పోయిన తర్వాత ఏం చేయాలి? నువ్వేం చేస్తావు చెప్పు. కొద్దిగా ఉంటే చేయదు, మొగరు ఉంటే ఏదైనా చేస్తావా? సంతావా లేకపోతే సస్తావా? నేను సస్తే 100 ఫిరోజ్ ఖాన్లు, 1000 ఫిరోజ్ ఖాన్లు పుట్ట. నువ్వు ఇవన్నీ మాటలు పెట్టి ఒక పిక్చర్తో నువ్వు ఇంటర్వ్యూ తీసుకునేలాగా ఉంటుంది. ఎవరికి ప్రేమ అవుతుంది వాడు దేనికి వెనుక పోడు, ఎవరి పిచ్చోడు వాడు వెనుక పోడు. ప్రేమ ప్లస్ పిచ్చి క్యాండిడేట్ నేను. నాకు నేను పుట్టినా సస్తాం ఒకరోజు. సస్తే దేవుడి దగ్గర ఒక్కటే రిక్వెస్ట్ చేసిన దేవుడు. ఇలా నేను ఛానల్ ముందు అంటున్నా, ఇప్పుడు దాకా దేవుడికి విక్టరీ అని అడగలేదు. హిస్టరీ అడిగినా సస్తే దేశం కోసం సావాలి. ఉట్టి కిడ్నీ హార్ట్ ఫెయిలియర్తో వద్దు. లివర్ ఫెయిల్ అయింది, హార్ట్ ఫెయిల్ అయింది, పారాలైటిక్ అటాక్ వద్దు. ఒకవేళ జీవితంలో మంచి పనులు చేస్తే గిఫ్ట్ నాకు ఇది ఈ దేవుడా. ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మీరు ఒక జోసెఫ్ చెప్పారు, తెలంగాణలో పక్కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఫిరోజ్ ఖాన్ మంత్రి అవుతున్నారని మీరు బర్రాబర్ ఖచ్చితంగా చెప్పారు. మీరన్నా ఈ రెండు సక్సెస్ అయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. మరి ఫిరోజ్ ఖాన్ గారిని ఎప్పుడు చూడబోతున్నాం? జ్యోతిషం కరెక్ట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇన్ పవర్, ఫిరోజ్ ఖాన్ మినిస్టర్. సో నా బ్యాగ్ లా నీకోసం ప్రాణం ఇచ్చేస్తా, ప్రాణం తీసేస్తా అని నువ్వు కాలు మొక్కమంటే మొక్కడు. కాలు మొక్కితే పదవులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, డబ్బు వస్తుంది. ఎవరిది మొక్క అని ఎవ్వరు అయ్యా కాలు మొక్క. రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగారా, అన్న ఏంది నా పరిస్థితి, బ్రాకెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అమ్మాయి మేజర్ కావాలి కదా, అప్పుడు పెళ్లి కదా. మైనర్ ఉన్నప్పుడు పెళ్లి కొడుకుని చూసి ఏం చేస్తారో. కాంగ్రెస్ లోనే కాంగ్రెస్ ఉంది. సో ముస్లింలు ఏం చేసినా కూడా ముస్లింలకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది,
హిందుత్వాన్ని అణగదొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. హిందువులను అణగదొక్కుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. హిందువులకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. సో మసీదులను తవ్వితే మాత్రం శవాలు వెళ్తే ముస్లిం తీసుకోవాలి, శివలింగాలు వెళ్తే బీజేపీ వాళ్ళకు ఇచ్చేయాలి, గుళ్ళు కట్టాలి అని అన్నారు. మసీదు తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. చెప్పు తీసుకొని కొట్టినారు కదా, అయోధ్యలో ఓడిపోయారు కదా రావి. సో బీజేపీ పార్టీ తెలంగాణలో ఇంకా అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చి భాగ్యనగరంగా పెడతాము. 10 years నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. భాగ్యనగర్కి ఎట్లా డెవలప్మెంట్ చేద్దామని ఫండ్లు ఎందుకు తీసుకున్నారు బాబు? ఇవాళ బడ్జెట్ అయింది, తెలంగాణకి చిప్ప ఇచ్చినారు కదా. ఇవాళ నా కొడుకు పేరు పెట్టినా అది కాదు, మంచి స్కూల్కి పంపిస్తా, మంచి సిద్ధాంతం నేర్పిస్తా, మంచి మారళ్ళు నేర్పిస్తా, అది ఉండాలి. సో కదా పేరుతోనే ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి వచ్చిన తర్వాత టీఎస్ను టీజీగా మార్చుడు, ఉన్న లోగోని తెలంగాణ లోగోని మార్చుడు, తెలంగాణ గేయాన్ని మార్చడు అవసరమా అన్న? ఏది కేసీఆర్ చేస్తే దానికి ఫినిష్ చేయాలి అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. మళ్ళా మీరు కేసీఆర్ గుళ్ళలోనే మేము పోతాం, ఆయన చేసిన తప్పులు మీరు ఎందుకు చేయకూడదు, ఆయన మీద మేము రివెంజ్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఆయనకు మీకున్న తేడా ఏముందన్నా? ఆ లంగా పిల్లకి ఎందుకు మైండ్లో రాలేదు, ఆ కేటీఆర్కి ఎందుకు మైండ్లో రాలేదు, హరీష్ రావుకి ఎందుకు రాలేదు, వాళ్ళకు పోయి చెప్పు, అది మాకు చెప్పకు. వాళ్ళప్పుడు మీ పార్టీని ఫినిష్ చేయాలని వాళ్ళు కంకణం కట్టుకురు, బట్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మీరు కంకణం కట్టుకురా. 100% అది తప్పు ఉంటే ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చేస్తాం. ఏమరాత్రుడు కూడా నీ ప్రాణం మీద వస్తే నువ్వు ఇట్లా మాఫీ చేసినావా అంటే అది నా సిద్ధాంతం రా, చేసేస్తా. అదే ఒకవేళ నీ తమ్ముడికి కొడితే నేను కోర్టు నుంచి జైలు పోయి ముందు చంపేస్తా, పోలీస్ ఎస్కాట్ లో చంపేస్తా. ఒక కొజ్జోడు అంటే ఆస్టర్ మా ఇంట్లో గుసాయించిన తర్వాత వాళ్ళ ఇంట్లో గుసాయిస్తా అన్నా. కేసీఆర్ కూడా మా ఇంట్లో గుసాయించినారు, వాళ్ళ ఇంట్లో గుసాయిస్తాం.